శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి స్వగ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దిలీప్ ట్రాక్టర్ దగ్ధం చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూదన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్న బియ్యపు మధుసూదన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు హెచ్చుమీరుతున్నాయి. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి స్వగ్రామంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త దిలీప్ కు చెందినటువంటి ట్రాక్టర్ను నిప్పుపెట్టి ధ్వంసం చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించినటువంటి శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో చూసుకున్నాం, ఇప్పుడు చూసాం, ఎన్నికల వేళ కూడా ఈరోజు భయపెట్టే పరిస్థితి చేస్తున్నారు ఊరందూరు గ్రామంలో. ఏ విధంగా చూడాలి? సుధీర్కి ఇప్పటి నుంచి కాదు, ఒకప్పుడు మోహన్ బాబు గారు వచ్చినప్పుడు అప్పుడు కత్తులు రాడ్డులతో దాడి చేయటం జరిగింది. అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇటువంటో నేను ఎప్పుడు చూడలేదు, రాజకీయాల్లో ప్రచారంకి వచ్చి తరగటం ధర్మం కాదు, మీ ఊర్లో మీరు చేసుకుంటున్నారు, పక్క ఊరికి వచ్చి కూడా చేసుకుంటున్నారు, అట్లా నేను కూడా నాకు తెలిసి తొట్టంబేడుకు వచ్చినాను, నాకు ఆడ బంధువులు ఉన్నారని, ఈ మా చేయటం మంచిది కాదని మోహన్ బాబు గారు ఆ రోజు చెప్పారు. రెండోది వచ్చి 16వ వార్డు మిట్ట మీద బాంబులు తెచ్చేయటం జరిగింది. అప్పుడు ప్రజలందరూ తిరగబడ్డారు, తరివారు. ఈరోజు ట్రాక్టర్ కాల్చినాం, రేపు ఇంకోటి కాలుస్తావు అంటే ఏ కల్చర్ని తీసుకుని వస్తున్నావు అంటే, ఇతను ఇక్కడ ఉండడు కాబట్టి సిటీ కల్చర్లో ఉంటాడు కాబట్టి ఆ సినిమా స్టైల్లో అతని ఆలోచనలు అలా మారిపోయి వాళ్ళ దగ్గర చేయించడం జరిగింది. ఇది మంచి పద్ధతిగా సుధీర్, దీని మీద పోలీస్ శాఖకి ఎన్నికల కమిషన్ కూడా కేసు ఇస్తా ఉన్నాం. దీన్ని ఇమీడియట్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ గారికి ఉంది. ఖచ్చితంగా దీన్ని అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఇది ఇటువంటి చర్యలు గత 70 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఈరోజు రైతుల బాధల్లో కనీసం తెలుగుదేశం గోండాలు, రౌడీలు ఇటువంటి ఆలోచిస్తుంటే ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అందులో మా కాళహస్తి ప్రజలు చాలా ఇటువంటి అసలు ఎంకరేజ్ చేయరు. కాబట్టి కాళహస్తి ప్రజలందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా. ఇటువంటి వాడిగా మనం ఓటేసేది, ఇటువంటి నాయకుల్లో మనం గెలిపించేది. ఇప్పుడే ఇట్టున్నారంటే ఇంక ఊహించుకుని ఎలా ఉంటుందో. కాబట్టి దయచేసి ఎవరైతే రైతులకు సపోర్ట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంఘీభావం తెలియజేయమని కాళహస్తి ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ప్రశాంత వాతావరణానికి నిలమైనటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఏదైతే అభ్యర్థి ఉన్నాడో బొజ్జల సుధీర్ రెడ్డి పైన ఈసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో రౌడీ రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పేసి ఆయన హితవు పలుకుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నుంచి.